మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం జలాల్పూర్ కాళికామాత దేవాలయం నుంచి సుమారు 45 మంది భక్తులు అయోధ్య రాముని దర్శనం చేసుకోవడం జరిగిందని కోనుకుంట నాగేశ్వర శర్మ కాళికామాత వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ అన్నారు. యాత్ర వివరాలు బాసర రామ్టెక్ మరియు శారదామాత ప్రయోగరాజ్ అయోధ్య దర్శనాలు పూర్తి చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ యాత్రలో కాళికామాత వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ, కోనుకుంట నాగేశ్వర శర్మ భక్తులు సుమారు 45 మంది పాల్గొన్నారు. తర్వాత అయోధ్య రామ మందిర్కి వచ్చి దర్శనం చేసుకొని కలియుగ నదిలో స్నానం చేసుకొని ఇప్పుడు కాశీకి వెళ్ళడం జరుగుతుంది. జై కాళీ మాతాకి. ఈరోజు యాత్రలో భాగంగా అయోధ్య రామాలయం దర్శించుకొని సరయూ నది స్నానాలు చేయడం జరిగింది. ఈరోజు అయోధ్యలో శ్రీరాముని దర్శనం చేసుకొని సరయూ నదికి వచ్చి అందరము స్నానాలు కావచ్చు, గంగమ్మ దీపం వదిలించి సంతోషంగా ఈరోజు అయోధ్య దర్శనం అయింది. సరయూ నదికి వచ్చినాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహాకాళీ మాతాకి మన్యవారి జలాల్పూర్ మహాకాళి అమ్మవారి దివ్య అనుగ్రహం చేత కాశీయాత్ర సందర్శనంలో భాగంగా ఈరోజు అయోధ్య దర్శించడం జరిగింది. అయోధ్యలో స్నానానుష్ఠానాదులు పూర్తి చేసుకుని రాముల వారి యొక్క దర్బార్, రాముల వారి పట్టాభిషేకం జరిగినటువంటి దివ్య ప్రదేశాన్ని సందర్శించడం, ఆ తర్వాత రాముల వారు బాలరాముడిని సందర్శించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం కాశీయాత్ర ఉన్నది. ఈ మహత్ కార్యక్రమంలో మహాయాగంలో మన్యవారి జలాల్పూర్ మహాకాళి అమ్మవారి దివ్య అనుగ్రహం చేత ఈ అందరి దేవతామూర్తుల యొక్క సందర్శన జైత్ర యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో రాముల వారి పట్టాభిషేక రామ్ దర్బార్ని దర్శించుకుంటూ ఉన్నాం. జై మహాకాళీ మాతాకి.